పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, కృప కలిగిన తండ్రి, నీకు వందనములు. మా ప్రభా, ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము. ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడినావు. నాయన ప్రభా, మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినము మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీ ఆధీనంలో ఉంచుకొని, మా ప్రయాణాలన్నీ కూడా నీ ఆధీనంలో ఉంచుకొని, మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా ప్రయాణించినా క్షేమంగా నడిపించి తండ్రి క్షేమంగా ఇంటికి చేర్చినందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రిలో నాయన నిద్రించాక ముందుగా ప్రభా మేము నిన్ను స్తుతిస్తున్నాం. తండ్రి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు అని ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు తండ్రి. ప్రభా, మీరు ఎంతో ప్రేమతో నాయన మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకని ప్రభా, అనుదినము తండ్రి మీరు మీ వాగ్దానములతో మమ్మల్ని నాయన ఎంతగానో ధైర్యపరుస్తూ తండ్రి ఓదారుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా మీరు ముందుగానే ప్రతిదీ కూడా నాశనం చేయుటకు పాడు చేయవాని సృజిస్తున్నావు. ఆ విధంగా తండ్రి వారి యొక్క ఆయుధములను నిర్వీర్యం చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ లోకంలో ఉండే మామూలుగా మాకు కనిపించే ఆయుధాలు ఇవి కాకపోవచ్చు, కానీ అపవాదికి సంబంధించినటువంటి మాకు కనిపించని భయంకరమైన ఆ యొక్క ఆయుధాలు ఏవైనా సరే తండ్రి, మీరు ఎవరైనా మా పట్ల ప్రయోగిస్తుంటే తండ్రి, అపవాది ప్రయోగిస్తున్న, అధికారుల ద్వారా ప్రయోగిస్తున్న, మా కొలీగ్స్ ద్వారా ప్రయోగిస్తున్న, కుటుంబంలో కలతల ద్వారా అపవాది వాటిని ప్రయోగిస్తున్న ప్రతి ప్రయోగాన్ని కూడా మీరు వ్యర్థం చేస్తారు, నిర్వీర్యం చేస్తారు తండ్రి. ప్రభా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దోషారోపణ చేసే వాళ్ళందరికీ నీవే నేరస్థాపన చేస్తావు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మలను నీతిమంతులుగా స్థాపించే దేవుడవు నాయన. నీవు అంత అద్భుతమైన దేవుడవు ప్రభా, మా తండ్రి దేవా. మరి మాకు నీతి నీ వల్లనే కలుగుచున్నది కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి సమయంలో మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అపవాది మాకు విరోధంగా అనేక సమస్యలు తీసుకొస్తుండవచ్చు, గొడవలు తీసుకొస్తుండవచ్చు, విఫలం జరిగే ఫెయిల్యూర్స్ లాంటివి తీసుకొస్తుండవచ్చు ప్రభా. ఏవైనా సరే తండ్రి, వాటినన్నింటిని కూడా మీరు నిర్వీర్యం చేసి మాకు మేలు కలుగజేస్తారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యొక్క మమ్ములను నీ యొక్క నీతికి వారసులుగా చేసుకుంటూ ఉన్నందుకు తండ్రి, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఆ విధంగా మేము జీవించడానికి ధైర్యంగా నీవిచ్చిన ఈ వాగ్దానమును పట్టుకొని మేము ధైర్యంగా జీవించడానికి ప్రభా, నెమ్మదిగా జీవించడానికి మరి ప్రభా, ఎలాంటి భయం లేకుండా తండ్రి జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని ఈ రాత్రి నిద్రించకముందు మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ప్రభా మేము నిన్ను వేడుకుంటున్నాం దేవా. ఈ రాత్రి మా కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. కలతలు, కన్నీళ్లు తీసివేయండి, మనస్పర్ధలు తీసివేయండి. వృద్ధులను, చిన్నారులను జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభు, చిన్న బిడ్డలు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. వృద్ధులు ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయండి. యవన బిడ్డలను దీవించి వారందరూ చక్కగా చదువుకున్నట్లు ప్రభా, ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడండి. నూతన తరగతులలో చేరుతున్నారు, నూతన క్లాసుల్లో, నూతన హాస్టళ్లలో, నూతన పరిస్థితులలోకి వాళ్ళు వెళ్తున్నారు ప్రభా. వారిని అందరినీ మీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడ నిత్యుడు కృప కలిగిన దేవుడవు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు మా ప్రభా తండ్రి. మరి నీ యొక్క ప్రతి విధమైన నడుపుదలను బట్టి వందనములు. ఈ దినము ఎంతోమంది వారి యొక్క జీవితాలలో వారి యొక్క
బిజినెస్లో చక్కగా అభివృద్ధి చెందుతున్నందుకే నీకు వందనములు తండ్రి. వివాహములు కుదిరినందుకు వందనములు. మా ప్రభా సంతానము కలిగినది అని విన్న ఆ వార్తను బట్టి నీకు వందనములు తండ్రి. ప్రతి పరిస్థితిలో నాయన మీ యొక్క నడుపుదల ఉండి నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎవరైతే సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వాళ్ళని మీరు దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి నిరుద్యోగులను భయంకరంగా వేదన పడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా నాయన కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును నాయన మా ప్రభా, ఎంతోమంది నాయన కృంగుదలతో ఉన్నారు తండ్రి. అప్పులు తీరక ఆర్థిక ఇబ్బందులతో నాయన వేదన పడుతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు దేవా. వారిని అందరినీ కనికరించి నాయన ప్రభా వారికి తగిన సహాయం చేసి మార్గం చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నూతనమైన ద్వారాలు వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. క్షేమంగా వారిని తండ్రి ఇంటికి చేర్చండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటున్నారు నేను వాళ్ళను మీరు నెమ్మదిగా కాపాడు, నెమ్మదినియండి తండ్రి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు నాయన. వాళ్ళని మీరు కనికరించి తగిన సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాది దేవ నీకే వందనములు స్తోత్రములు మా తండ్రి. మరి రాత్రులు డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారందరూ కూడా ప్రభా మరి అప్రమత్తతతో ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి నాయన ప్రభా. నీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడండి. వారి గమ్యస్థానములకు క్షేమంగా చేర్చండి మా తండ్రి దేవా. మరి ఎంతోమంది అన్యాయానికి గురైన వారు ఎంతో కృపదలతో ఉన్నారు ప్రభా. మరి దుఃఖంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు నాయన ప్రభా. కనికరించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు న్యాయం జరిగించే దేవుడు అంటున్నారు దేవా. మా ప్రభా ప్రతి ఒక్కరి పట్ల కూడా మీ యొక్క కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి మరి ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభా పిల్లలు అనేక మంది నాయన సీట్లు దొరకని పరిస్థితులలో దుఃఖంతో ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి, మార్గం చూపించమని వేడుకుంటున్నాం నాయన. కృప చూపించమని వేడుకుంటున్నాము దేవాది దేవా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షణ కొరకు, వారి రక్షణ కొరకు కుటుంబ సభ్యులు ఎంతోమంది, శ్రేయోభిలాషులు అందరూ కూడా సేవకులు ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు దేవా. సహాయం చేసి వారికి తప్పక మంచి మనసు ఇచ్చి వారి హృదయాలను తెరిచి మనోనేత్రాలను వెలిగించి వారు నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాది దేవ మరి వ్యసనాలకు గురై ఎంతోమంది కుటుంబంలో వేదన కలిగిస్తూ ప్రభా పిల్లలు ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉంటున్నారు మా తండ్రి. పిల్లలే కాదు ప్రభా, ఇంట్లో ఉన్న కొంతమంది పెద్దలు కూడా భయంకరమైన వ్యసనాలతో ఇంట్లో మరి మరి ఏ మాత్రం శాంతి లేని స్థితిని తీసుకొస్తున్నారు దేవా. అలాంటి పరిస్థితి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవాది దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నిద్రలు ఎంతో బాధపడుతున్న అనేక మందిని జ్ఞాపకం చేసుకునండి. ఎంతోమంది ప్రభా మరి ఏ హృదయ వేదన, భారము, బాధ ఉన్నదో ఆ బాధతో తండ్రి వారు నిద్రించలేక ఉంటున్నారు. నేను వాళ్ళని కనికరించి వారికి మంచి నిద్రను అనుగ్రహించమని ప్రభా. ముఖ్యంగా కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణాన్ని వారి హృదయాలలో నుంచి తీసివేసి నెమ్మదిని దయచేసి సమాధానం కలిగిన హృదయం అనుగ్రహించి మంచి నిద్ర వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా దుఃఖంలో ఉన్న వాళ్ళను, బాధల్లో ఉన్న వాళ్ళను, ముఖ్యంగా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, అనాథలుగా ఉన్నటువంటి చిన్న బిడ్డలు అందరినీ కూడా దీవించి వారికి అందరికీ కూడా మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతున్నాము. ఈ పగలంతా మాకు తోడుగా ఉండి మా ప్రతి పనిలో కూడా మీరు మాకు సహాయం చేసి నడిపించినందుకు నీకు వందనాలు ప్రభా. జయం ఇచ్చినారు, జయప్రదంగా మమ్మల్ని నడిపించారు, నీకే వందనాలు. మరి ప్రభా ఈ రాత్రి సమయంలో తండ్రి మేము మా రేపటి దినం కొరకు మా పనులు, మా ప్రయత్నాలన్నీ కూడా నీ దృష్టిలో మేము సిద్ధపరచుకొని ఉన్నాము. మీ చిత్త ప్రకారం వాటిని చక్కగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి మీరు అద్భుతం చేయండి. ప్రతి పనిని కూడా మేము జయప్రదంగా చేయగలగడానికి కావలసిన జ్ఞానమును మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా ప్రభా, మరి రాత్రి మేము అలసిపోయిన రీతిని ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మీ సురక్షితమైన రెక్కల నీడలో తండ్రి మమ్మల్ని క్షేమంగా చక్కగా మంచి నిద్రతో దీవించమని ప్రార్థిస్తున్నాము. ఏ అపాయంలో కలగకుండా కాపాడండి. ఏ రాత్రి వేళ ఏ ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి నిద్ర రెస్ట్ పొందుకొని తండ్రి మరి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.